నమస్తే అండి. నా పేరు నరేష్ కుమార్, శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్. ఇప్పుడు నేను నిల్చున్నది శంకర్పల్లి మున్సిపల్ టౌన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకర్పల్లి హాస్పిటల్ ముంగట ఆవరణలో నిల్చొని మాట్లాడుతున్నాం. ఈ ఆసుపత్రిలో ఉన్న డెవలప్మెంట్ కానీ అన్డెవలప్మెంట్ కానీ అక్కడిక్కడ స్థితిగతులు ప్రజలకే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే లీడర్లు అందరికీ తెలుసు. 25 ఏండ్ల ఈ సేవా ప్రస్థానంలో చాలాసార్లు కూడా యాజ్ ఎ రిపోర్టర్గా నేను వార్తలు రాసిన. హనుమాన్ యూత్ నుంచి కూడా ఇక్కడ 30 పడకల ఆసుపత్రి అయితే బాగుండే అని చెప్పి అప్పట్లో ఇక్కడ నుంచి నేను అధికారులకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నీలం సహాని అని హెల్త్ కమిషనర్ అప్పట్లో 2000లో ఇక్కడ 30 పడకల ఆసుపత్రి శాంక్షన్ కూడా ఉన్నది. ఆ కమిషనర్ కూడా వచ్చి ఇక్కడ తనిఖీ చేసి కూడా వెళ్ళడం జరిగింది. ఇది కట్టే టైంలో హెల్త్ కమిషనర్ నీలం సహాని అని అప్పట్లో ఉండే ఆఫీసర్ వచ్చి ఇక్కడికి పరిస్థితిని చూసి, ఈ శంకర్పల్లి మండలం మొత్తం 60,000 జనాభా ఉంటుంది, చాలా గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ అత్యవసరమా పాము కాటు గరిసినా హైదరాబాద్కి వెళ్ళాలి, ఇంకేదైనా అత్యవసరంగా హెల్త్ పడి యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంగారెడ్డి వెళ్ళాలి, హైదరాబాదు, నిమ్స్, గాంధీ, ఉస్మానియా లేదా చేవెళ్ళే కూడా అంతంత మాత్రం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ 30 పడకల ఆసుపత్రి కట్టి ఉంటే 24 గంటలు 2 డాక్టర్లు ఉంటారు ఎంబీబీఎస్. ఇక్కడ క్వార్టర్స్ కోసం కూడా స్థలం ఉంది, ఆసుపత్రి ఆవరణలో చాలా పెద్దగా ఉంది. కానీ 25 ఏండ్ల నుంచి పరిపాలించిన ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మినిస్టర్లు అందరూ కూడా నామకి వస్తే పనిచేసినట్టు అనిపించింది. ఎందుకంటే దీని దుస్థితి చూడండి. లేకుంటే సిటీకి 40 కిలోమీటర్స్ దగ్గర ఉన్న ఈ శంకర్పల్లి ఎంత డెవలప్మెంట్ ఉండాలి. అసలు పేదవాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయే పరిస్థితి వస్తే వాళ్ళు చనిపోతుర్రు సమయానికి వైద్యం అందక. ఉన్న వాళ్ళు కారులో సిటీకి వెళ్తారు, పేద మధ్య తరగతి వాళ్ళు పూర్గా ఉన్న వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు, ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప ఇంకేం కావడట్లేదు. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఉచిత పథకాలను వదిలేసి విద్యా వైద్యం ఈ రెండే ఉచితంగా పెడితే పేద మధ్య బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కాకుండా ఆ అగ్రవర్ణాలు కూడా చాలా బతికిపోతారు అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్న విషయం ఇది. ఇప్పుడు ఈ ఆసుపత్రి లోపట ఎలాంటి సౌకర్యాలను చూద్దాం రండి. ఇది చేతులు కడుక్కోనికి ఉన్న వాష్ బేసిన్ మాత్రం ఉంది, కానీ అనుకున్నంత నీట్గా లేదు. ఇదండి ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయిన తర్వాత గర్భిణీ స్త్రీలందరికీ ఈ వార్డు ఉంటుంది, ఇంకోటి కూడా ఉంటుంది. ఇగో ఇక్కడ బెడ్ కూడా చినిగిపోయినాయి. ఇది ఆసుపత్రి లోపట ఉన్న వార్డుల స్థితిగతులు, ఇవన్నీ వాతావరణం. ఇక్కడ ఇది ఓపీ గది అండి. అంటే వచ్చిన పేషెంట్లకు ఇక్కడ కూర్చొని పేర్లు రాసుకొని మందులు ఇస్తారు. ఇంకో ఇది ఎంత ఇరుకు గది. ఏం పేరు అమ్మ నీ పేరు? ఎంతసేపు అయింది ఎలకల మంది తాగిను? మొన్న తాగిన అప్పటి నుంచి హాస్పిటల్ రాలేవా? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మరి మొన్న తాగి ఈ రోజు వస్తే కూడా ఇక్కడ డాక్టర్స్ ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నారు మిమ్మల్ని? సంగారెడ్డి? చిన్న పిల్లలు ఉన్నారు సార్, రేపు పోతామని మేము మార్కెట్ కని వచ్చిన. ఎక్కడ మీ ప్రాంతం? ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు? నిజామాబాద్ నుంచి ఇక్కడ వచ్చిరా? బ్రతకడానికి వచ్చిరా? పని చేసుకోవడానికి వచ్చిరా? సో ఇదండి. ఇప్పుడు ఈమె ఎలకల మందు తాగింది. ఇక్కడ ఉన్న నర్సు వాళ్ళు ఏం చేస్తారంటే రెఫర్ చేస్తే సంగారెడ్డి చేస్తారు, హెడ్ క్వార్టర్ కాబట్టి, లేదా సిటీ. అదే ఇక్కడ 30 పడకల ఆసుపత్రి ఉండి 2 ఎంబీబీఎస్ డాక్టర్లు డే ఒకరు నైట్ ఒకరు ఉంటే ఇలాంటి పేషెంట్లకు సిటీ వెళ్ళే అవకాశం ఉండదు, ప్రమాదం కూడా కాదు. ఇక్కడ వీళ్ళు మంచిగా అయిపోతారు. సో ఇలాంటి దుర్భరమైన స్థితిలో ఈ శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండి 25 సంవత్సరాలు అవుతుంది. అంతకంటే ముందు నుంచి ఉంది, 50 ఏళ్ల నుంచి. బట్ ఒక సమాజ దృక్పథంతో పనిచేసిన వ్యవస్థల్లో నేను పనిచేసిన యాజ్ ఎ రిపోర్టర్గా, వార్డు మెంబర్గా, అండ్ ఇప్పుడు సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్గా. ఈ ఊరి డాక్టరు ఒక ఆమెకి ఇక్కడ డిప్యుటేషన్ హైదరాబాద్లో ఉంటే నేను సేవా ఫౌండేషన్ పెట్టిన 10 years బ్యాక్ కేటీఆర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నేర్పించిన. ఒకరోజు న్యాయ దీక్ష చేసిన శంకర్పల్లిలో ఇక్కడ డాక్టర్ నేర్పడానికి. అప్పుడు ప్రశంస అనే డాక్టర్ నేసిరు ఇక్కడ. సో ఇక్కడ లాంటి వ్యవస్థ, వీళ్ళు పేదవాళ్ళు. ఇంకా మీరు 2 రోజుల నుంచి కూడా ఉందంటే గ్రేట్. ఇంకా మీకు మంచి కావాలి ఆరోగ్యం అని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి ఏ దిక్కు లేని వాళ్ళు క్షణికావేశంలో తర్వాత ప్రమాదవశాత్తు ఇలాంటి అగత్యాలకు పాల్పడ్డప్పుడు ట్రీట్మెంట్ లేకుంటే వీళ్ళు చనిపోవాల్సిందే, కానీ బతికే అవకాశం లేదు ఇక్కడ. మరి ఇక్కడ ఉన్న ఈ కొత్త గవర్నమెంట్ లో కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం, నరసింహ దామోదరన్ సారు హెల్త్ మినిస్టర్, ఇప్పటికైనా ఈ ఆసుపత్రిని తనిఖీ చేసి అసలు డిఎంహెచ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే రాజేంద్ర నగర్ లో తొర్రలు ఉండదు. అది అసలు వెతికి చచ్చిపోవాలి అక్కడికి వెళ్తే. నేను అప్పట్లో డాక్టర్ నేర్పడానికి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది పరిస్థితి ఏందని. ఇక దీనికి హెడ్ క్వార్టర్ మన చేవెళ్ళ నియోజకవర్గం, వాళ్ళు అక్కడ వరకే.
ఇది ఇక్కడ పరిస్థితి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత యాదన్న గారు ఇక్కడ నుంచి రోజు ఇదే రూట్ లో గడ్డం ప్రసాద్ సార్ కూడా వెళ్తారు. ఇక సీఎం అయితే సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇప్పటికైనా శంకర్పల్లి ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలి, అందుబాటులో 2 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంచాలి. ఇప్పుడు ఈమెను ఇక్కడ నుంచి పంపిస్తురండి. అదే ఇక్కడ పెద్ద ఆసుపత్రి ఉంటే మాత్రం ఇక్కడనే ఉండేవాళ్ళు, ట్రీట్మెంట్ ఇక్కడనే అవుతుండే. ఈ పేదవాళ్ళకేమో అటు వెళ్తారు, డబ్బున్న వాళ్ళంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. సో ఈ వ్యవస్థ మారాలంటే ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ తక్షణం ఎమ్మెల్యే యాదన్న గారు, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గడ్డం ప్రసాద్ ఇదే రూట్ వెళ్తారు, అండ్ నరసింహ దామోదరం అన్న హెల్త్ మినిస్టర్, వీళ్ళందరూ కలెక్టర్, జిల్లా కలెక్టర్, శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎండిఓలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ నుంచైనా ఇక్కడ మంచి ఆసుపత్రి కట్టాలని చెప్పి కాస్త రైటింగ్ లో రాయండి సార్. మీరు ప్రజల చేత జీతం తీసుకుంటారు, మీరే లక్షలు ఎవ్రీ మంత్. అసలు ప్రజల కోసం పనిచేయడమే కానీ ప్రజలు వస్తే కలవరు, మాట్లాడరు, చెయ్యరు. ఆ లీడర్, ఈ లీడర్ తొక్కల వాళ్ళందరూ తీసుకొని రమ్మని చెప్తారు ఇట్లా వీళ్ళ కోసం. మళ్ళీ ఎలక్షన్ టైంలో వచ్చి వంగి దండాలు పెట్టి ఇది చేసాం అది చేసాం అని చెప్తారు, నాన్ సెన్స్. ఇంకా వీళ్ళకి బుద్ధి ఉంటలేదు, డబ్బు ఇచ్చే వాళ్ళకి. డబ్బు తీసుకోకుండా ఓట్లేసి మంచోని గెలిపిద్దామనే జ్ఞానం ఈ ప్రజలకు ఉంటలేదు. ఇదండి ఈ ఆసుపత్రి ఆవరణ. నా బ్యాక్ సైడ్ కొన్ని గుడిసెలు కనిపిస్తున్నాయి, చూసిర్రా? గతంలో ఇక్కడ కొద్దిమంది తాగుబోతోళ్ళు వచ్చి, ఆకతాయి వాళ్ళు తాగుబోతోళ్ళు, ఇంకా అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగినాయి. గతంలో ఉన్న డాక్టర్లు పొల్యూషన్ కంప్లైంట్ ఇస్తే వచ్చి పట్టుకొని కూడా పోయిన సందర్భాలున్నాయి. వీళ్ళు ఇక్కడ ఈ సిస్టమ్ ఏర్పాటు కానందుకు ఎక్కడి నుంచో వచ్చి ఇట్లా గుడిసెలు వేసుకుంటారు. అందులో దొంగలు ఉన్నది తెలుస్తలేదు, ఇంకెలాంటి వ్యక్తులను కూడా తెలియట్లేదు. ఇదంతా స్కూలు, మన హాస్పిటల్ జాగా అండి ఇదంతా. ఇక్కడంతా క్వార్టర్స్ కోసం కట్టే జాగా ఇదంతా. ప్రజలారా, ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా విన్నారు, వీడియోలో చూస్తున్నారు కదా. ఇక నుంచి అయినా మీ వంతుగా కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కలెక్టర్కు, గవర్నమెంట్కు లెటర్స్ రాయొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు, మాట్లాడవచ్చు. మనం ప్రజాప్రతినిధుల దగ్గర కూడా వెళ్ళి టాలెంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడండి. చేతగాని వాళ్ళు రైటింగ్లు ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకు పరిస్థితి అంతా వివరించి ఈ శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రి అయితే ప్రజలందరూ మంచి ఆరోగ్యంతో రోగాల బారిన పడకుండా ఉంటారనేది పచ్చి నగ్న సత్యం ఇది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే కలెక్టర్కు ఆర్డర్ చేసి ఇక్కడ ఉన్న స్థితిగతుల మీద విచారణ చేసి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. శంకర్పల్లి సేవా ఫౌండేషన్ నుంచి నమస్తే అండి.